హనుమకొండ జిల్లాలో యథేచ్ఛగా పంట వ్యర్థాల దహనం కొనసాగుతోంది. వ్యర్థాలను దహనం చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ రైతులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో పంట వ్యర్థాలను కాల్చివేస్తూ ఉన్నారు. మరోవైపు స్టబుల్ బర్నింగ్ నిషేధం అంటూ జిల్లా కలెక్టర్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా సరే రైతులు వాటిని ఏవి కూడా పట్టించుకోవడం లేదు. చెప్పిన అధికారులు అవగాహన కల్పిస్తున్న రైతులు వ్యర్థాలు కాల్చడం మానుకోవట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల ఎకరాల పైగా పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చడంతో కోట్ల రూపాయల నష్టం, దాదాపుగా 136 ఘటనల లోపల తీవ్రమైన ఆస్తి నష్టం సంభవించింది. అయినా కూడా రైతన్నలు ఈ విధంగా పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క వ్యర్థాల కాల్చివేతతో 2 రైతులు చనిపోగా ఈ యొక్క వ్యర్థాల కాల్చివేత పొగ రోడ్లపైకి దట్టంగా అలుముకోవడంతో రహదారి కనిపించక క్రాంతి అయినటువంటి ఒక యువకుడు దామెర మండల పరిధిలో రామకృష్ణపూర్ వద్ద ప్రమాదానికి గురై చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు హనుమకొండ జిల్లాకు సంబంధించి కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామం. ప్రస్తుతం ఈ రోడ్డుకు పక్కనే ఈ విధంగా వ్యర్థాలు కాల్చి వదిలేయడంతో ప్రస్తుతం ఆ గాలితో పొగంతా కూడా ఈ పొలాల వైపే వెళ్తుంది. ఒకవేళ కనుక ఈ పొగంతా రోడ్డుపైకి వెళ్తే వాహనాలు వెళ్ళేటువంటి వాహనాలకు ఆ రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండేది. మరోవైపు ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ కనుచూపు మేర అంతా కూడా ఈ మంటలే అంటుకున్నటువంటి సిచ్యువేషను. 10 లక్షల ఎకరాలు పూర్తిగా ఈ మంట వ్యాపిస్తోంది. కంప్లీట్గా ఈ వ్యర్థాలను కాల్చుకుంటూ వస్తున్న పరిస్థితి. మనం ఒక్కసారి లాంగ్ వ్యూ ఒకసారి చూద్దాము. దాదాపుగా ఇక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ మేరకు కూడా ఈ మంటలు వ్యాపిస్తూ వస్తున్నాయి. సో అక్కడ మనకి భారీగా ఎగిసిపడుతున్న మంటలు కనిపిస్తున్నాయి. సో అదే ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఉన్నాయి. దాంతోపాటుగా వ్యవసాయ బావులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పైపులు, సామాగ్రి అంతా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నష్టం జరుగుతున్నా కూడా రైతులు ఈ యొక్క వ్యర్థాలను కాల్చొద్దు, ఈ వ్యర్థాలన్నీ కూడా ఒకచోట చేర్చి సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని చెప్తున్నా కూడా రైతులు వినకుండా ఈ విధంగా ఈ ప్రాచీనమైనటువంటి ఈ ప్రాక్టీస్ను కొనసాగిస్తుండడంతో పూర్తిగా ఈ మంటల వల్ల పూర్తిగా ఇతర రైతులు, సో ఒక రైతు చేసినటువంటి పని వల్ల కంప్లీట్గా ఇతర రైతులకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా దహనం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరుగుతూ ఉంది. దాంతోపాటుగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ప్రధానంగా ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల లోపలికి ఈ యొక్క కలుషితమైనటువంటి గాలి వ్యాపిస్తోంది. అదేవిధంగా మైక్రో ఎలిమెంట్స్ కూడా గాలిలో చేరిపోతూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా తీవ్రంగా పడిపోతుంది. జీవో 27ను ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రకారం స్టబుల్ బర్నింగ్ చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ ఉన్నాయి. దాంతోపాటు 19, 37, 39 కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్ల కింద జైలు శిక్ష ఉంది. BNS 223, 227 ప్రకారం దీనిపై ఫైన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా పర్యావరణ కాలుష్యం, ఆస్తి నష్టం జరిగితే తిరిగి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి. అయినా కూడా రైతులు ఈ విధంగా వ్యర్థాలను కాలుస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు పర్యావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి ఘటనలు జరగొద్దంటే రైతులందరికీ అవగాహన కల్పించడమే కాదు, మరోవైపు ఇట్లాంటి స్టబుల్ బర్నింగ్ ప్రభుత్వం నిషేధించినా కూడా స్టబుల్ బర్నింగ్ చేసిన రైతులపై కఠిన చర్యలు, ఓన్లీ ఫైన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి జైలు శిక్షలు పడే విధంగా కఠిన చట్టాలు తెస్తేనే స్టబుల్ బర్నింగ్ ఇష్యూ అనేది ఆగుతుంది. దాంతోపాటుగా పర్యావరణ కాలుష్యం కాకుండా నిరోధించగలుగుతాం. రాబోయే రోజుల లోపల ఒక ఢిల్లీ ఏ విధంగానైతే పూర్తిగా కాలుష్య కొరలో చిక్కుకొని పంజాబ్, హర్యానా లాంటి శివారు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ స్టబుల్ బర్నింగ్ కాలుష్యం ఏ విధంగా ఢిల్లీని అతలాకుతలం చేసిందో ఆ పరిస్థితి మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు రావద్దంటే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ స్టబుల్ బర్నింగ్ ఆగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాక్టీస్ పూర్తిగా రైతులందరూ కనుక దీన్నే ఫాలో అయితే అటు సిటీలే కాదు పూర్తిగా గ్రామాలు కూడా కాలుష్యపు విషపు కూరలో చిక్కునే అవకాశం ఉంది. సో దీంతో ప్రభుత్వము అవగాహన కార్యక్రమం పరిమితం అవడమే కాదు, దీనిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అటు పోలీస్ కాదు ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం అవుతేనే ఈ స్టబుల్ బర్నింగ్ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు హుటాహుటిన మళ్ళీ తిరిగి దుక్కులు దున్నుకోవడానికి మళ్ళీ స్టబుల్ బర్నింగ్నే ఆశ్రయిస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ విధానాలు సూచించాలి. దాంతోపాటుగా స్టబుల్ బర్నింగ్ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయంటూ భయం ఉంటేనే తప్ప ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఆగదు. పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తూ అనారోగ్యానికి గురి చేస్తూ ఆస్తి నష్టాలు కలిగించేటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ ఆగాలంటే ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
తమకు వ్యర్థాల కాల్చివేత తప్ప మరో దారి లేదంటున్నారు ఇటు రైతన్నలు. పంట పొలాల్లో వ్యర్థాల వల్ల ఖరీఫ్ లేట్ అవుతోందంటూ వాపోతూ ఉన్నారు. వ్యర్థాలను తొలగించేందుకు ప్రభుత్వం ఉచితంగా రసాయనాలు అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం అందిస్తే వ్యర్థాల కాల్చివేత ఆపివేస్తామంటున్నారు రైతన్నలు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలని పట్టి పీడిస్తున్న ప్రధాన వాతావరణ సమస్య స్టబుల్ బర్నింగ్. ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది, ఆంక్షలు విధిస్తోంది. ఎవరైనా స్టబుల్ బర్నింగ్ చేసి పర్యావరణ కాలుష్యానికి కానీ అక్కడ ప్రమాదానికి కారణమైతే 5,000 నుంచి 25,000 వరకు కూడా ఫైన్ విధిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం చేస్తున్న అవేర్నెస్ కార్యక్రమాలు రైతులు స్వయంగా నష్టపోతుండడంతో స్వయంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులే స్టబుల్ బర్నింగ్ నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లాలో కమలాపూర్ మండలంలో ఉన్నాం. సో ఏంటి ఈ ఏరియా అంతా కూడా మొత్తం గాలబెట్టిన పరిస్థితి. సో ఇది అసలు ఎప్పటి నుంచి అలవాటైంది మీకు? నిజంగా ఈ యొక్క బర్నింగ్, ఈ మంట పెట్టకపోతే ఒకవేళ పొలాలకు ఏమైనా నష్టమా లాభమా? మంట పెట్టకపోతే నష్టం అనేది ఏముండదు. కాకపోతే ఇప్పుడు మేము నార్మల్ మళ్ళీ సేద్యం చేసుకోవాలంటే అదంతా దాన్ని మొత్తం సాఫ్ చేసుకొని మళ్ళీ వ్యవసాయ రంగాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి అవసరం ఉంటుంది. అయితే ఆ గడ్డి అంతా అట్లనే ఉంచి, ఆ సొప్పు అంతా అట్లనే ఉంచి మేము మళ్ళీ ఏమి విత్తనం నాటలేం కదా. అందుకోసం దాన్ని సాఫ్ చేసుకోవడానికి ఒక మార్గంగా పోతా ఉంటాం. కానీ ఆ భగవంతుడు ఓకాడ ఇట్లా జరిగి కుట్టుకపోవడం ఏదో జరుగుతున్నాయి. మాయే మోటార్లు డ్యామేజ్ అవుతున్నాయి. మా జాగ్రత్తలో మేము ఉంటాం, కానీ ఎంత ఉన్నా కూడా గట్ల ఓకాడ గట్లా జరుగుతున్నాయి. అది జరగక మాత్రం ఆగుతలేదు. అది ప్రకృతి వల్ల జరిగేటువంటి విషయాలు అవి. కాకపోతే సాఫ్ చేయకపోతే ఈ సేద్యం ఎట్లా చేసుకోవాలి మరి? మేము మొక్కజొన్న పెరన్లు కానీ వరి కానీ అదంతా మొత్తం క్లియర్ చేస్తేనే మళ్ళీ ఇప్పుడు విత్తనం నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, దుక్కి చేసుకోవడానికి. ఆ చెత్త చెదారం అంతా ఉంచుకొని మేము వ్యవసాయం ఏం చేస్తాం? ఇప్పటికే అడ్డగోలు గడ్డి, కూళ్ళు, లేబర్ ఖర్చులు అవి ఇవి అవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మేము ఇవన్నీ పెట్టాలంటే కాదని ఆ విధంగా చేసినాం. కానీ అట్లాంటి జరగనీయం. మేము సాధ్యమైనంత వరకు మా మోటార్లే, మా పైపులు అన్నీ కాలుతున్నాయి ఆగకుండా పోయి. అట్లా జరగకుండా కూడా మేము చూసుకుంటాం. ఎవరికైనా పక్క పొట్టి రైతుకు నష్టం జరిగినా కూడా మా మీద పడతలేవా, ఫైన్లు పడతలేవా, వేసుకుంటలేవా? ఆ జాగ్రత్తలు మా జాగ్రత్తలు మేము ఉంటాం. కానీ అట్లున్నా కూడా ఒకసారి ఇట్లాంటి విషమించిపోయి జరుగుతుంది. దాని గురించి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మరి ఇది సాఫ్ చేయండి, రైతులంతా ఎట్లా మళ్ళీ విత్తనం నాటుకునే పరిస్థితి. ఇప్పుడు జూను ఇవాళ పత్తి విత్తనాలు పెట్టాలి. ఆల్రెడీ పెట్టేది లేదు, చేసేది లేదు. సాఫ్ చేసుడే సరిపోతుంది కొయ్యకాలంతా. ఈ గడ్డి కానీ ఇదంతా వేస్టేజ్, ఇదంతా కుప్ప దగ్గర వేసి సేంద్రియ ఎరువు చేసుకోవచ్చు, మేము సహకరిస్తాం చెప్పి. అది మురుగాలే, అది మురిగి ఇప్పుడు ఎండాకాలమేనా, అది ఎన్నడు వానలు కొట్టాలి, అది ఎన్నడు సేంద్రియ ఎరువు తయారు కావాలి, అది ఎన్నడు పంటకు ఉపయోగపడాలి. అది మీరు అనేది సేంద్రియ ఎరువు బరాబరి, అది కానీ మురుగదు. అది మురగాలంటే అదంతా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఒక పెంట కుప్ప లెక్క తయారు చేస్తేనే అది సేంద్రియ ఎరువు తయారవుతుంది. అది ఎక్కడిదక్కడ చెత్త చేను మీద ఉన్న తర్వాత సేంద్రియ ఎరువు ఎట్లయితుంది? దాని అంతా మళ్ళీ రోడ్డు పెట్టరో గిడు పెట్టరో దున్నుడో ఏరుడో కాలబెట్టుకుండో చేసుకుంటేనే భూమి మళ్ళీ సేద్యం సాగులోకి వస్తుంది. అంటే వాతావరణం కాలుష్యం అవుతుంది, మీకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, వ్యవసాయ సామాగ్రి కాలిపోతుంది. సో ఇప్పుడైనా దీన్ని జాగ్రత్తగా పంట పెట్టకుండా చేసే ప్రయత్నం చేసుకుంటాం. అది దబ్బన ఆగకపోయి పక్క బుట్టలో కాలితే కూడా ఆ వట్టం అంతా మళ్ళీ చేసుకున్నారైతే కట్టాలి కదా. ఆ జాగ్రత్తలో అట్లా ఉంటేనే ఇట్లా జరుగుతాయి. ఇంకా ఆ మాత్రం కూడా లేకపోతే ఊరు కాలిపోని, జాగ కాలిపోని, ఏదైనా కాలిపోని అని ఆ రైతు అట్టే ఉన్నట్టంటే అది ఇంకా విషమించి ఊర్లో వ్యాపిస్తాయి అవి. ఆ జాగ్రత్తలో ఉండేపటికినే ఇంకా అది ఆడొకాడ ప్రమాదం జరుగుతున్నాయి. కాకపోతే అట్లా కాకుండా చూసుకోవాలి రైతులు. ఎక్కడ కానీ విత్తనం నాటుకోవడానికి, సాగు చేసుకోవడానికి రైతులు సాధ్యమైనంత వరకు సేద్యానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు జూన్ 10 వచ్చింది. ఇంకా 4 రోజులు అయితే పెట్టే టైం. ఇదివరకైతే జూన్ 2, 1వ తారీఖుకే పెట్టుకునేది విత్తనాలు. ఇప్పటి వరకు 10వ తారీఖు అయింది, ఇంతవరకు కరెక్ట్గా సాగులోకి రాలే భూములు. ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ కేసులు పెడుతుంది. ఇది మనం కాలబెడితే ఎట్లా, కాలబెట్టకపోతే ఎట్లా? కాలబెట్టకపోతేనో సేద్యం చేయలేము, కాలబెడితేనో గవర్నమెంట్ కేసులు పెడుతుంది. మరి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? దానికి కూడా సొల్యూషన్ అవసరమా కాదా? ఆడికి జూన్ 10 వచ్చింది, జూన్ 10, జూన్ 11 వచ్చిందంటే ఈ పాటికి పత్తి మొలకలు మొలవాలి. ఏది మరి ఆగిన్లు ఇక విషమించిపోయింది. ఇంకెన్నడు నాటేస్తాం, ఎన్నడు ఇంకా దీన్ని సాఫ్ చేస్తాం, ఎన్నడు దున్నుతాం, నార్మల్ ఎన్నడు పోసుకుంటాం. అంటే మొత్తానికి ఏం చెప్తారు? నష్టం అయితే పెరుగుతుంది కదా దీనివల్ల. ఇట్లాంటి జరగకుండా చూసుకుంటాం. చూసుకునే బాధ్యత రైతు. చూసుకోకపోతే ఈ సృష్టి లేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఎవరోళ్ళు వాళ్ళు జాగ్రత్త పడితేనే
ఇంకా ఈ రూపకంగా జరుగుతుంది. ఆ మాత్రం కూడా రైతు ఇంట్రెస్ట్ లేకపోతే కాలని పోని ఎక్కడైనా పోని అనుకుంటే ఇంకా దారుణంగా జరుగుతుంటాయి. రైతు కూడా పక్కపంటి రైతు ఊకుంటాడు, నువ్వు గాలబెడితేనే నాది మోటార్ కాలింది, పైపులు కాలినాయి, వైర్ కాలింది, ఇదంతా నీది ఏంది నాదేంది అని ఆ ఫైన్లు కడతలేరు. ఇప్పటికి కడతాను కొంతమంది రైతులు, కానీ తెలిసి చేస్తారా, తెలిసి కంట్లేలు పెట్టుకుంటారా? రైతు నేను నష్టపోయినా మంచిదే, ఎన్ని వేలైనా దండ కట్టినా మంచిదే, కానీ కాల పెడతా అనే విధంగానైతే పోడు కదా రైతు. ఆ విధంగా చేసే జాగ్రత్తలు రైతు జాగ్రత్త పడే విధంగా రైతు జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. ఓకే, మీరు చెప్పండి ఏంది అసలు ఈ మంట పెట్టడం వల్ల నష్టాలు చాలా జరుగుతున్నాయి కదా లాభం కంటే కూడా. సో ఏంటి ఇప్పటికైనా మారుతారా ఇట్లాంటి ప్రాక్టీస్ మానేసుకుంటేనే భయపడుకుంటేనే చేస్తే ఎవరినైనా కానకపోయి వాళ్ళు అలా వాళ్ళు నేను నాకు కాలబెట్టుకుని ఇంకోళ్ళు కాలితే వాళ్ళ నట్టం నేనే పడతాను. ఆ నట్టాలు విని ఎత్తాలి. ఎంత జాయిగా ఇప్పుడు మనం విత్తనం పెట్టుకోవాలని ఎగిరపడి పని చేస్తే అది జాగ్రత్త చేసుకోగా చేయంగా ఇప్పుడు ఎగిరిపోయి పడితే మాత్రం ఆ నట్టం మనం వేసుకుంటాను మాళ్ళ మేము. ఇక ఇది ఇప్పుడు చేయకపోతే మాకు పంటలు చేయలేవు. నారు వేయాలంటే అవి గాలబెట్టాలి, లేకపోతే ఎదిరి కుప్పలు పెట్టాలి. కుప్పలు పెట్టాలంటే ఒకదానికి 1000 రూపాయలు ఒక మనిషిని రమ్మంటే. ఆ చేసేది ఒక గుంట మడికి వాళ్ళు పొద్దుల పెడితే ఒక్క మడి కూడా ఎగరలేడు. అందుకే ఇవి ఏం చేసాయంటే ఓళ్ళని చూసే వాళ్ళు భయం కొరకు కాలు పెట్టుకుంటా చుట్టూ తిరుగుతాను, కానీ అనుకోకుండా చుట్టుగాలు తిరిగి పడి పక్క పంటలే కాలుతాయి. అవి నట్టాలు మాళ్ళ మేయ, కానీ ఇంతవరకు గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు. ఇదే కానీ పక్క పంటలు ఇవ్వడానికి పెట్టిండ్రు అంటే పుల్లే మళ్ళీ అని కాలు పెట్టినాడు వాడిని దొరకబట్టుడు, వాని దండగలు వేసుడు, అది ఒక్కటి జరుగుతుంది తప్ప. గవర్నమెంట్ కూడా 5,000, 25,000 వరకు కూడా ఫైన్ ఎత్తుంది ఒకవేళ ఇట్లా గాలి పెడితే. మరి గాలి కలుషితం అవుతుంది, పూర్తిగా గాలి పీల్చలేని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అందరికి నష్టం కదా ఒక రైతు వల్ల. దీనికంటే అందరికి ఇదే అనుకోని చెప్పకుండా ఎవడో ధైర్యం చేస్తే ఈ పని అవుతుంది. అట్లా మాకు ఊకుండేది ఎన్ని రోజులు ఊకుండాలి. ఇప్పుడు పత్తి పెట్టాలి, దాని దుక్కి మొక్కజొన్న కోయగలని, దాని పూతం చేయాలంటే ఏ కూలి మనిషిని పెట్టాలని 1000 రూపాయలు తక్కువ వస్తలేరు. ఇది ఎంత ఆరాటం అనుకొని పుట్టిన అగ్గిపుల్ల పెట్టి చుట్టూ తిరుగుతారు. ఇంటి రాజులంతా చుట్టూ తిరగాక కూడా చుట్టు గడుపులు వచ్చి బయటపడతాను. అట్లా జరుగుతాయి మాకు నట్టాలు. ఇట్లా ప్రమాదం జరిగి ఆ మనుషులు కూడా చనిపోతారు కదా. సో దీనికి వేరే మార్గం ఆలోచించుకుంటారు మీరు రైతులంతా కలిసి? ఇక చేయాలంటే ఇప్పుడు అందరూ ఒకటై ఇక ఇవ్వాలి కాలబెట్టాలని ఎదుర్కొంటే ఇక ఇవే నట్టాలు అయితే ఇంకో 10,000 రూపాయలు ఎకరానికి ఇప్పుడు 5,000, 10,000 ట్రాక్టర్కు 5,000 ఇస్తాను, నాటుకు 1,000 ఇస్తాను. ఈ ఎదిరేదానికి 5,000-6,000 రూపాయలు ఇస్తే ఎదిరి మళ్ళీ కుప్పలు వేసుకుంటారు. అందరూ ఒక్కటి కట్టు తీసుకొచ్చి అదొక పద్ధతి కడితే మళ్ళీ ఎరువు తయారైతాయి, గట్టికి కుప్పలు చేసుడు. అట్లా మీరు చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఈ చేయబట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. రైతులు చనిపోతున్నారు, పొలాలు కాలిపోతున్నాయి, గడ్డి మోపులు కాలుతున్నాయి, ఒక్కో చోట పైపులు కూడా కాలిపోతున్నాయి. నష్టమే కదా, మీది లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది కదా. దీన్ని కాకుండా వేరే ప్రయత్నం చేస్తే ఏంది మీకు ఇబ్బంది? ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఎండలు మరీ విపరీతంగా అవుడు, ఈ సంవత్సరం అయిన కాలుడు ఎప్పుడు కానీ జరగలేదు మాకాడ కూడా. అది చేయాలని చేసింది కూడా కాదు ఇది. కాకపోతే ఇది అనుకోకుండా ఈ ఒక రైతు ఈ నార్మల్ మందం ఇట్లా పెట్టుకుందాం చిన్నగా ఇంతమంది కాలుతుందని ఆలోచనతోటి పెట్టేవారికి ఏంది, అది గాలి ఎండ విపరీతంగా అయ్యి అది విచ్చలవిడిగా అయిపోతుంది. ఇక దాన్ని ఆపలేకపోతుంది ఆ రైతు కొద్దిగా. ఎవరు పోయినా కానీ మంట దగ్గర పోతే పోరాని పరిస్థితి ఉంటుంది. ఇక అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కొంచెం జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం మేము. ఇంతవరకు అయితే ఉంటాను. మీరేం చెప్తారు ఒక రైతుగా? ఈ సమస్యను చూస్తున్నాం, ఈసారి మనుషుల ప్రాణాలు పోయినాయి, పశువులు చనిపోయినాయి, సో ఇండ్ల మీద కూడా మంటలు పోయినాయి. సో దీన్ని బంద్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చే ప్రయత్నం కానీ అధికారులు చెప్తారు కదా సహకరిస్తామని చెప్పేసి, మారే ప్రయత్నం చేస్తారా రైతుగా మీరు? సరే, ఇది ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి దీన్ని రైతులకు కూడా ఒకటి ఏదైనా చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఆశ పెట్టిస్తట్టుగా ఇట్లా అయితే బాగుంటుంది, అట్లా అయితే బాగుంటుంది ప్రభుత్వం కూడా దృష్టి తీసుకొచ్చి ప్రజలకు అవగాహన చెప్పాలి సార్. ఇంకొకటి ఏంటంటే ఇక రైతులు ఖచ్చితంగా తెలిసిన రైతు అయితే ఖచ్చితంగా అంటుపెట్టాడు. కాబట్టి అంటే తెలియకుండా కూడా ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. తెలియకుండా అంటుపెట్టాలకి ఏమవుతుందంటే అది పరిధి దాటిపోతుంది. అయితే తను నార్మల్ అంటుపెట్టినప్పుడు తన జాగ్రత్తగా పూడ్చుకుంటాడు. కాబట్టి తెలియని రైతు ఏం చేస్తాడంటే తను జీలు కలగడానికి కోసమో దానికోసమో నా పంటలను జీలు కలుపుకుంటాను దాని స్వార్థంతో ఆయన నిప్పంటి పెట్టి వెళ్ళిపోతాడు సార్. అది ప్రమాదం బాగా జరిగిపోతాయి. అలాంటివి జరగకుండా ఎక్కడ ఎవరైతే అంటుపెట్టిందో దాన్ని చూసి శ్రద్ధ బట్టి ఆ అంటుపెట్టిన రైతుకు, నష్టం జరిగిన రైతుకు సరి అయిన శిక్ష విధించి నష్టపరిహారం కట్టించే పద్ధతి సేకరిస్తేనే భయాందోళనకు గురైతేనే ఒక రైతు తెలియకుండా
అంటుపెట్టడానికి ఒక 10 మంది రైతులు పక్క పంటలు ఏకీభవించుకొని ఆ పంటకు ఇంకో ఇతరుల చేనుల పడకుండా దాన్ని జాగ్రత్త పడి కాలబెట్టుకొని తన పోయి తన కాలబెట్టుకొని చెడు చేసుకుంటే బాగుండు. కానీ తెలియకుండా జరుగుతుంది కాబట్టి నష్టాలు బాగా జరుగుతున్నాయి సార్. ఇక ఇవ్వలు లేకముందు నైట్ కానీ మిట్ట మధ్యాహ్నం కానీ అంటుపెట్టాలకి ఏంటంటే అంతు లేకుండా గాడుపు రావడం వలన ఎండలు విపరీతంగా కొట్టడం వలన అది పరిధి దాటిపోయి ప్రమాదాలు బాగా జరిగిపోతున్నాయి. అందుకని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు ఎవరైతే తెలియకుండా అంటుపెట్టిన రైతుకు సరియైన శిక్ష విధించేటట్టు ఒక భయాందోళనకు గురి చేస్తే ఏ రైతు కూడా దాన్ని అంటుపెట్టడానికి ముందుకు రాలేకపోతాడు. వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ గడ్డి మురగడానికి దానికి ఏదైనా పదార్థాలు వెండి ఉన్న పదార్థాలను తయారు చేసి రైతులకి జల్లుకుంటే మీ గడ్డి కుళ్ళింపబడుతుందని ఒక ప్రపోజల్ని తీసుకొచ్చి పెట్టంటే రైతు కూడా కొంచెం దాన్ని ఈ అంటుపెడితే మనకు నష్టం బాగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా శిక్ష విధిస్తుంది కదా. ప్రత్యేకంగా మనకు పౌడర్లు రూపంలో ఇస్తే మనకు దాన్ని జల్లుకొని దాన్ని కుళ్ళింప చేసేటట్టుగా చేసి అంటే కొంత నష్టపరిహారం జరగకుండా చేసుకోవచ్చు. సో మీరు చెప్పండి, ఢిల్లీలో కూడా ఇట్లాంటి పరిస్థితి 10 ఏళ్ల క్రితం పంజాబ్, హర్యానా ఇవన్నీ ఇట్లాంటి కొయ్యకాలు అంటుపెట్టడంతోనే ఢిల్లీ కాలుష్యమై ఈరోజు గాలి పీల్చుకునే పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా ఇవన్నీ ఇట్లే ఉంటాయి, ఇట్లే గాలి పీల్చుకునే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఈ ప్రాక్టీస్ ఆపాలి, రైతులంతా కూడా మంటలు పెట్టడం ఆపాలంటే ఏం చేయాలి? రైతులంతా ఈ కాలబెట్టుడు ఆపాలనుకుంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ గడ్డిని మురుగబెట్టే ఒక పదార్థం కెమికల్ తయారు చేసి రైతులకు మన దుకాణాల రూపంలో ఇచ్చేస్తే వాళ్ళు స్ప్రే చేసుకుంటారు. దాన్ని స్ప్రే చేసుకునే తరంలో అదంతా ఇలా చీకిపోతుంది కాబట్టి రైతు కాలబెట్టడానికి ముందుకు రాకపోయేటాలకు ఈ నష్టపరిహారం అనేది జరగదు కదా. అందుకనే రైతు ముందుకు వస్తాడు. సో మొత్తానికి ఏం చెప్తారు ఒక రైతుగా? రాబోయే రోజు ఒక రైతులు మరణిస్తున్నారు ఈ మంటల వల్ల, గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, చాలా మంది చనిపోతున్నారు. సో వ్యవసాయ పనిముట్లు కాలిపోతున్నాయి, పైపులు కాలిపోతున్నాయి. సో ఒక రైతులుగా మీరేం భావిస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇది చేస్తారా? ఇట్లా చేయొద్దు, ఏ రైతు అయినా చేయొద్దు. అంటే ఒక రైతే అని కాదు కదా, కరెంటు కూడా షార్ట్ సర్క్యూట్తో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కూడా. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళను కరెంటు వాళ్ళను కూడా అప్రమత్తం చేసి ఎక్కడిదక్కడ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. రైతులు కూడా కాలబెడితే నష్టపరిహారం బాగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నష్టం, ప్రభుత్వానికి నష్టే, రైతులకు నష్టం, అందరికీ నష్టం అవుతుంది. కాబట్టి ఈ కాంచెలనైనా వరి కొయ్యలు కాలబెట్టద్దని నా యొక్క మనవి. సో ఇది ప్రస్తుతం కమలాపూర్ మండలానికి చెందిన రైతుల స్పందన. మనం చూడొచ్చు, 100 ఎకరాలు ఒక చిన్న రైతు తన ప్యాడీని క్లీన్ చేసుకోవడానికి ఒక పొలాన్ని క్లీన్ చేసుకునే క్రమంలో పెట్టిన ఒక చిన్న నిప్పురవ్వ గాలి వానకు చిలికి దావనలు వ్యాపిస్తూ ఊర్ల తగలబడిన సిచ్యువేషన్. ఇక పెద్దకోడెపాకలో 3 ఇండ్లు పూర్తిగా మంటలు చిక్కుపోయాయి, ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. ఒక ప్రభుత్వ పాఠశాల కూడా పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 2 రైతులు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మంటల్లోనే ఆర్పే క్రమంలో చనిపోయిన సిచ్యువేషన్. సో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి. మరోవైపు వ్యవసాయ పనిముట్లు లక్షల రూపాయల విలువ చేసేటువంటి మోటార్లు, పంపు సెట్లు, స్టార్టర్లు, పైపులన్నీ కూడా ఈ యొక్క మంటల్లో కాలి బూడిదవుతూ రైతుకు తీరని నష్టం చేకూరుస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వాతావరణ కాలుష్యం పెరుగుతోంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా పూర్తిగా అధ్వాపోతున్న పరిస్థితి. సో ఇవన్నీ ఆగాలంటే ప్రభుత్వం కూడా రైతులకు ఈ గడ్డిని మురుగబెట్టేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. దాంతో పాటుగా చెప్పినా కూడా ఇటువంటి రైతులు మంటబెట్టి రైతులపై చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజుల్లో ఈ స్టబుల్ బర్నింగ్ ఆగుతుంది. ఆ రైతులు కూడా వెంటనే దుక్కులు క్లీన్ అయిపోయి మళ్ళీ తిరిగి పంట వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మొత్తానికి రైతులు 2 విధాలుగా, ఓవైపు రైతులకు ప్రభుత్వం సహకారం చేయాలి, రైతులు కూడా మూకుమ్మడిగా స్టబుల్ బర్నింగ్ ఆపివేయడానికి సిద్ధంగా ఉంటామంటూ కూడా రైతన్నలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.